హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి, ఒక సింపుల్ అండ్ పీస్ఫుల్ వ్లాగ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే క్లాసెస్ లేవు పిల్లలిద్దరికీ. అండ్ ఆ రోజు బక్రీద్ కాబట్టి ఇంకా సాయికి అయితే అకాడమీకి హాలిడే ఇచ్చారు. 7 వీక్ సాటర్డే కాబట్టి 10 o'clockకి. సో మార్నింగ్ అంతా హడావిడి ఏం లేదు, కొంచెం నిదానంగా లేసి ఫ్రెష్ అది అయ్యి పూజ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా 7 వీక్ టైం అవుతుంది కదా అనేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆనియన్ దోశ. సో అంటే నార్మల్ దోశ. వాళ్ళకి ఇంకా ఒకరోజు దోశ వేసిన నెక్స్ట్ ఇంకొకసారి ఆనియన్ దోశ వేయాలి, ఒకసారి ఎగ్ దోశ వేయాలి అట్లా. సో అందుకని చెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, కుకింగు, స్టిచ్చింగు, క్రాఫ్ట్, ఇట్లా నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఛానల్ని చూసి ఒకసారి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ముగ్గురు లేచారు. ఇంకా ఒకేసారి బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను. మార్నింగే లేస్తే 5 o'clockకి నేను అప్పుడు హాట్ వాటర్ తాగుతాను, కానీ ఈరోజు కొంచెం లేట్గా లేచాను కాబట్టి హాట్ వాటర్ అదేం తాగలేదు. సో నేనైతే దానికోసం అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను. నేను కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను. చాలా డేస్ నుంచి చేస్తున్నాను, చాలా మంత్స్ నుంచే నాకు అలవాటే. అంటే కొంచెం నైట్ తిన్నాను అనుకోండి, మార్నింగ్ తినను, మార్నింగ్ తింటే మళ్ళీ నైట్ తినను. సో మ్యాక్సిమం నైట్ కానీ మార్నింగ్ కానీ అయితే ఏదైనా స్కిప్ అవుతూనే ఉంటుంది. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యను. ఇంకా అక్కడ మనీ ప్లాంట్ ఉంది, దానికి ఒక ఆకు అది కొంచెం ఎండిపోయినట్లు అనిపిస్తే ఒకసారి అది ఇంకా తీసేసుకొని మంచిగా వాటర్లో పెట్టినా మంచిగా గ్రో అవుతాయండి. మీరు ఫ్రీక్వెంట్గా 2 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారంటే కొత్త ఆకులు వస్తుంటాయి, మంచిగా రూట్స్ బాగుంటుంది. కొంచెం కిచెన్ అనేది మంచి నీట్గా కనిపిస్తుంది. ఎప్పుడెటు చూసినా గిన్నెలు, ప్లేట్లు ఇట్లాంటివి కాకుండా కొంచెం మంచి గ్రీనరీ లుక్ వస్తుంది కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు బక్రీద్ అని చెప్పాను కదా. సో మా అపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్ అనమాట ఇంకా షీర్ కుర్మా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా వాళ్ళు బాగా చేస్తారు కదా షీర్ కుర్మా, వాళ్ళ దగ్గర టేస్ట్ సూపర్ ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ కూడా పంపిస్తాను. సో కుక్ చేసుకోవద్దు, నైట్ 7 o'clock వరకు పంపిస్తానని చెప్పేసి ముందే చెప్పేసి వెళ్ళారు. సో ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ మార్నింగ్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ తాగేశారు, నేనే ఉన్నాను. ఇంకా సమన్వి అయితే క్లాస్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకొచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా నేను ఒక పక్కన కుక్ చేసుకుంటూ ఇంకో పక్కన అయితే కొంచెం ఈ షీర్ కుర్మా టేస్ట్ చూద్దాం కదా అని చెప్పేసి చూస్తున్న టైం 11-11:30 అట్లా అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి తను బయటకు వెళ్ళాడు. చూడండి ఎంత స్వెట్. మధ్యలో కొన్ని డేస్ అయితే కొంచెం మళ్ళీ కూల్ అయిపోయింది, వర్షాలు పడి అట్లా కూల్ అయిందిలే, కానీ మళ్ళీ ఒక 2-3 days నుంచి అయితే ఫుల్ స్వెట్టింగ్గా అనిపిస్తుంది కదా సమ్మరు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి సాంబార్ రైస్ చేసుకున్నాను, సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు కొంచెం అయితే పిల్లలకి ఇక్కడ స్నాక్స్ చేస్తున్నాను. ఇంకా గోధుమ పిండి బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటున్నాను. దానికోసం అయితే నేను చూపించిన కప్పుతో 2 cups గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ దానికి 1 cup 2 cups గోధుమ పిండికి 1 cup షుగర్ తీసుకోవాలి. సో మీ స్వీట్కి సరిపోను. దానిలో నేను 1/2 cup షుగర్ తీసుకొని 1/2 cup పౌడర్డ్ బెల్లం తీసుకున్నాను. కంప్లీట్ షుగర్ అయినా బాగుండవు, లేదు కంప్లీట్ బెల్లం అయినా బాగుండదులే అని చెప్పేసి 1/2 cup షుగర్ తీసుకున్నా, 1/2 cup బెల్లం తీసుకున్నా. ఇవన్నీ ఫస్ట్ షుగరు ఆల్రెడీ బెల్లం పౌడరే, బట్ ఈ షుగర్లో వేసేసుకొని నేను ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను.
మీరు బెల్లం బదులు నార్మల్ బెల్లం తీసుకుంటే కరెక్ట్‌గా ఉండదు. వీలుంటే పౌడర్ బెల్లమే తీసుకోండి. చిన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళనమాట. ఇంట్లో చిన్నప్పుడు తిన్న అలవాటు ఈ మధ్య కాలంలో అయితే చేయలేదు. పిల్లలు చిన్నప్పుడు చేసేదాన్ని. చాలా ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ చేస్తున్నాను ఈరోజు. సో, నేనింకా మొత్తం యాడ్ చేయలేదు. ఒకసారి చూసుకొని స్వీట్‌కి కావాల్సిన దాన్ని బట్టి యాడ్ చేసుకుందాంలే అని గాని, కరెక్ట్‌గా అయితే సరిపోతుంది 1 కప్పు స్వీట్ అయితే. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా! ఏమన్నా స్నాక్స్ బాక్స్‌లో పెట్టాలన్నా బావుంటుంది. అండ్ హెల్తీ దీనిలో మనం యూజ్ చేయని ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. కాకపోతే కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాము అదొక్కటే ఇంకా. అండ్ తర్వాత ఇవి ఒకసారి ఈ షుగర్ పౌడర్ ఇవన్నీ కలుపుకున్నాక ఇక్కడైతే నేను కొంచెం వేడిగా ఉన్న నెయ్యి వేసుకున్నాను. సో, నెయ్యి టేస్ట్ బావుంటుంది. సో, కొంచెమన్నా నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నెయ్యి అనేది ఈ పిండి మొత్తానికి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలానే గట్టిగా కలుపుకోండి. కలుపుకొని ఒక 20-30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నాము అంటే పిండి అనేది మంచిగా నానుతుంది. దాని తర్వాత మనం చపాతీలు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను కొంచెం పౌడర్డ్ బెల్లం తీసుకున్నా. అది కొంచెం బ్లాక్‌గా ఉంది కాబట్టి కలర్ ఇలా ఉంది. లేదు అంటే నార్మల్‌గానే కంప్లీట్ షుగర్ వేసుకున్నారు అంటే చపాతీ పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకేనా. సో, ఇలా మొత్తం కలుపుకున్నాక దానిలోంచి కొంచెం పిండి తీసుకొని కొంచెం చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. కానీ మనం చపాతీకి నార్మల్‌గా పల్చగా అట్లా చేసుకుంటాం కదా! అలా కాకుండా ఇక్కడ కొంచెం మందంగా చేసుకోవాలి. దానికోసం అయితే కొంచెం పిండి వేసుకొని మనం చపాతీ రోల్ చేసుకోవాలి. దాని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక చాకు తీసుకొని వీటిని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. డైమండ్ షేప్‌లో కానివ్వండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చిన్న చిన్నగా ఉంటే మంచిగా చేతుల్లో పట్టుకొని తినటానికి ఈజీగా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. డెఫినెట్‌గా అయితే ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది నా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ షేప్‌లోనే కట్ చేస్తున్నాను. లేదు అంటే మీరు కొంచెం డైమండ్ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈజీగానే వచ్చేస్తాయండి. నేను కింద షీట్ యూజ్ చేశాను కదా! సో, ఆ షీట్ కూడా మళ్ళీ తెగుతుందేమో అని చెప్పేసి నేను కొంచెం లైట్‌గా కట్ చేసుకున్నాను. లేదు మీరు అడుగు వరకు కట్ చేసుకున్నారంటే ఏ పీస్‌కి ఆ పీస్ ఈజీగానే వచ్చేస్తుంది. సో, ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టినా ఏం కాదు. ఆయిల్‌లో వేసిన తర్వాత మళ్ళీ సపరేట్ అయిపోతాయి. దాని తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి తీసి వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనం చపాతీ పిండి కలుపుకొని అంత టైమే. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కూడా తొందరగానే అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా పిల్లలకి ఏదన్నా చేసి పెట్టాలి. లేకపోతే ఏమన్నా ట్రావెలింగ్ అప్పుడు కూడా ఏమన్నా ఈజీగా, సింపుల్‌గా క్యారీ చేయటానికి ఏమన్నా కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఇవి. సో, మరీ ఎక్కువ బ్లాక్‌గా అయిపోయేంతసేపు అయితే డీప్ ఫ్రై చేసుకోకండి. ఎందుకంటే ఇవి టైం గడిచే కొద్దీ గట్టిగా అయిపోతాయి. సో, ఫస్ట్ మనము డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం సేపటి వరకు మెత్తగానే అనిపిస్తాయి. దాని తర్వాత మంచిగా గట్టిగా క్రిస్పీగా అయిపోతాయి. సో, మీరు మరీ ఎక్కువ పల్చగా చేసుకున్నా, ఎక్కువ నల్లగా ఫ్రై చేసుకున్నా కూడా టేస్ట్ అస్సలు బాగుండవు తర్వాత తినటానికి. ఓకేనా. ఇట్లా కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ సౌండ్ అయితే నేను ఇంకా మ్యూట్ చేశాను కానీ నార్మల్‌గా అయితే మంచి సౌండ్ వస్తది. తర్వాత ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నారు అంటే హ్యాపీగా 1 మంత్ అయినా కూడా స్టోర్ అయ్యి ఉంటాయి.
దాని తర్వాత లంచ్ అది చేసిన తర్వాత ఇంకా నేను తనైతే మేమిద్దరం డీమార్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంకా సమన్వికి స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి. సాయికి అయితే ఉన్నది కానీ కొత్తది, సమన్వికి లేదు. ఇంకా పిల్లలు వాళ్ళిద్దరం మేము రాములే అన్నారు. సరే మాకు కూడా ఓకే అనిపించింది. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ఒకటి కొనాల్సిన దగ్గర 10 కొనిపిస్తారు. ఇంకా డీమార్ట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, సో అందుకే మేమిద్దరమే వెళ్ళొచ్చాము. అక్కడైతే నేను ఏం షూట్ చేయలేదండి. నాకు గ్రాసరీస్ అవి కూడా ఏం అవసరం లేదు, జస్ట్ బ్యాగ్ వీటి కోసమే వెళ్ళాము. ఆ బ్యాగ్ అవన్నీ సెక్షన్స్ దగ్గర అయితే ఎట్లున్నారంటే జనము, నిలబట్టడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. సో అందుకే నేనైతే ఏం షూట్ చేయలేదు. సో దాన్ని ప్లెయిన్దే అడిగింది అని చెప్పేసి బ్యాగ్ తీసుకున్నాను. 900 అలా కాస్ట్ పడింది. ఇంకా వీళ్ళు పెద్ద క్లాసెస్కి వచ్చారు కదా, సో ఇంకా కొంచెం ఫ్యాన్సీ టైప్ బ్యాగ్స్ కన్నా కూడా ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ లంచ్ బాక్స్లో 2 తీసుకున్నాను. ఇవి మొన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నాకు ఈ సైజ్ కనిపించలేదు. ఏదైనా ప్యాన్ కేక్స్ అట్లాంటివి పెట్టినప్పుడు ఈ సైజ్ బాక్సెస్ అయితే నా దగ్గర లేవు. మామూలు లంచ్ బాక్స్లు అయితే చాలా పెద్దవి అవుతున్నాయి. లేదు స్నాక్ బాక్స్లు అయితేనేమో రౌండ్ బాక్సుల్లో ప్యాన్ కేక్స్ అవి అయితే ఫిట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అంతే. ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆ బ్యాగ్స్ అండ్ లంచ్ బాక్సెస్ మీద. దాని తర్వాత అయితే మీకు ఇంకా ఇక్కడ నేను ఒక బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఇవి నార్మల్గా మనం మట్టి గాజులకి బోర్డర్స్లో బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను చేసుకున్నాను. ఈ మధ్య ఎందుకో కొంచెం ఒక 2-3 వీడియోస్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్వి చూశాను. సో ఒకసారి ట్రై చేద్దాం కదా, చాలా డేస్ అవుతుంది బ్యాంగిల్స్ చేసి అని చెప్పేసి చేసుకున్నాను. ఇట్లా 2 గ్లాస్ బ్యాంగిల్స్ అటాచ్ అయి ఉన్నాయి ఆల్రెడీ, ఎందుకో నా దగ్గర ఉన్నాయి. సో వాటినే యూజ్ చేసుకొని నేనైతే థ్రెడ్ కూడా ఏం యూజ్ చేయలేదు. మళ్ళీ పర్టికులర్గా ఒకటే కలర్ థ్రెడ్ యూజ్ చేసామంటే దాని పర్పస్ ఆ కలర్కే యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా ఉంటే ఏ కలర్కైనా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా చేసుకున్నాను. అన్ని కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా. చూడండి ఈ పక్కన సైడ్న రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను కదా, థ్రెడ్ బ్యాంగిల్స్, అవి కూడా ఇప్పుడే చేసుకున్నవే. బట్ అన్ని కలర్స్ మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఈ బోర్డర్ కోసం చేసుకున్న బ్యాంగిల్స్ మ్యాచ్ అవుతాయా లేదా అని చెప్పేసి. సో రెడ్వి వేసుకుంటే చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో కదా. మంచిగా మీకు కావాలి అంటే 2 హ్యాండ్స్కి చేసుకోవచ్చు. లేదు అంటే ఒక చేతికి బ్రేస్లెట్ కానీ వాచ్ కానీ పెట్టుకుంటున్నామంటే హ్యాపీగా ఒక చేతికి ఇట్లా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న గ్లాస్ బ్యాంగిల్సే పెట్టి చూపిస్తున్నాను అంటే నేను కొత్తగా ఇంకేం తీసుకోలేదు. బట్ ఇప్పుడు రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి పెట్టినా కూడా మంచి లుక్ వస్తుంది. ఏ కలర్ బ్యాంగిల్స్కైనా మంచిగా మ్యాచ్ అవుతుంది. నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. హ్యాపీగా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అంతకుముందు చేశాను, మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. సో బ్లూ పెట్టాను చూడండి. నా దగ్గర సిల్క్ థ్రెడ్ ఇది ఆల్రెడీ చేసుకున్న బ్యాంగిల్ ఉంటే అది మిడిల్లో పెట్టుకున్నాను. సో కొంచెం లుక్ బాగుంటుంది కదా అనేసి మీకు కావాలంటే అది అలాంటి బ్యాంగిల్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ ఈ బోర్డర్లో బ్యాంగిల్స్ పెట్టుకొని మధ్యలో గ్లాస్ బ్యాంగిల్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో పింక్ది అయితే ఇంకా బాగుందని అనిపించింది. సో ఏ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నేను యాక్చువల్గా 3 బ్యాంగిల్స్ చేశాను. సో అందుకని చెప్పేసి మిడిల్లో కూడా ఒకటి పెట్టుకుంటున్నాను. లేదు అంటే మీరు 4 చేసుకుంటే 2 హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత గ్రాండ్ లుక్ ఉందో, బాగుంది కదా. నేను ఇది ఎలా చేసుకున్నాను అన్నది అదైతే నేను ఏం వీడియో తీయలేదండి. మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒకసారి అది ఎలా చేసుకున్నాను అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను. చూడండి ఇట్లా మధ్యలో ఆ బ్యాంగిల్ తీసేసి వేసుకున్నా కూడా చాలా బాగుంది. సింపులే అండి, పెద్ద కష్టమేం కాదు. అండ్ నార్మల్గా చాలా వరకు శారీస్ మీద మనం గ్లాస్ బ్యాంగిల్సే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా సైడ్కి అట్లా బ్యాంగిల్స్ వేసుకున్నాము అంటే నీట్గా అనిపిస్తుంది. సో మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అనమాట, ఏది ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. అండ్ ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చూపించే థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేనే చేసుకున్నాను. ఇలా ఒక 2 కానీ 4 కానీ బ్యాంగిల్స్ కనుక ఇంకా సైడ్న వేసుకునే బ్యాంగిల్స్ చేసుకొని ఉంచుకున్నామంటే ఏ శారీకైనా ఏ బ్యాంగిల్స్తో అయినా పెయిరప్ చేసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లయితే జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఇంకా అంతే అండి. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకేం డిన్నర్ పని లేదు కదా, సో తను పంపిస్తాను కదా, సో తను చికెన్ బిర్యానీ పంపించారు. సో ఇంకా హ్యాపీగా అయితే తినేసాము.
అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. డెఫినెట్గా అందరికి యూస్ఫుల్ అయ్యేలాంటి వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.